ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు సర్కిల్ ఐఐటి క్లాసెస్. ఈరోజు మనం పర్టికులర్గా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి సంబంధించినటువంటి టాపిక్ గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. అయితే ఈ వీడియోలో మనం ఓన్లీ బేసిక్ కాన్సెప్ట్స్ మాత్రమే నేర్చుకుంటామండి. ఫర్దర్ క్లాసెస్లో మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ లెవెల్లో నేర్చుకుందాం. సో ముందు ఆ బేసిక్ అనేది మనకి ప్రాపర్గా అర్థమైతేనే మనం నెక్స్ట్ లెవెల్లో దాన్ని తీసుకోగలుగుతాం అన్నమాట. సో ఫస్ట్ అసలు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంటి? సో జనరల్గా మనకి ఈక్వేషన్స్ అనేటప్పటికి డిగ్రీస్ మీద డిపెండ్ అయి ఉంటాయి. డిగ్రీ 1 ఉంటే లీనియర్ ఈక్వేషన్ అంటారు. దాన్ని జామెట్రికల్గా ఒక స్ట్రైట్ లైన్తో రిప్రజెంట్ చేస్తారు. అంటే జామెట్రికల్గా అంటే మీరు గ్రాఫ్ మీద కానీ లైన్ తీసుకున్నాం అనుకోండి, అదొక స్ట్రైట్ లైన్. అదే క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి వచ్చేటప్పటికి సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ అంటారు దీన్ని. డిగ్రీ 2 ఉన్నటువంటి ఈక్వేషన్. ఇది ఒక కర్వ్ మాట. అంటే మీరు గ్రాఫ్ మీద తీసుకుంటే ఒక కర్వ్ కింద ఫామ్ అవుతుంది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది. సో ఇక్కడ ఏంటంటే చూడండి, ఇది జనరల్ ఫామ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ax² + bx + c = 0. మొత్తం 3 టర్మ్లు ఉన్నాయండి ఇందులో. ఫస్ట్ టర్మ్ ఏదైతే ఉందో, ఫస్ట్ టర్మ్లో x², x యొక్క పవర్ 2 ఉంది, ఈ టర్మ్కి డిగ్రీ 2 అంటారు. సెకండ్ టర్మ్లో x ఉంది, x యొక్క పవర్ 1, ఈ టర్మ్కి డిగ్రీ 1 అంటారు. ఇక్కడ x లేదు అంటే x⁻0 ఉంటుంది, కాబట్టి ఈ టర్మ్కి డిగ్రీ 0. సో ఈ 3 టర్ముల్లో హైయెస్ట్ డిగ్రీ ఏ టర్మ్కి అయితే ఉందో దాన్ని ఈక్వేషన్ డిగ్రీ కింద చెప్తారు. అంటే ఇది హైయెస్ట్ డిగ్రీ 2 కాబట్టి సెకండ్ డిగ్రీ ఈక్వేషన్. సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ కాబట్టి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని దాన్ని మనం పిలుస్తాం. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటంటే ఒక కర్వ్ కదా. మరి కర్వ్ అంటే గ్రాఫ్ మీద ప్లాట్ చేసేటప్పుడు ఆ కర్వ్ మీద చాలా పాయింట్స్ ఉంటాయి కదా. సో ఏ పాయింట్స్ అయితే ఈ కర్వ్ని సాటిస్ఫై చేస్తాయో, అంటే ఏ పాయింట్స్ అయితే ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తాయో వాటిని ఏమని చెప్తామంటే మనం రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ అంటామండి. సో ఏ పాయింట్స్ అయితే మనకి ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తాయో దాన్ని రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ అంటారు. మరి రూట్స్ అంటే ఎక్స్ వాల్యూస్ అని అర్థం. సో ఈ ఎక్స్ వాల్యూస్ని సొల్యూషన్ అంటారు లేదా రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ అంటారు. సో మరి ఆ ఎక్స్ వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దీన్ని డిరైవ్ చేసి ఆ రూట్స్ అనేవి ఏ విధంగా వస్తాయో చూద్దాం. అయితే వీటిని రూట్స్ అనొచ్చు లేదా సొల్యూషన్ అని కూడా చెప్పొచ్చు. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ని మనం సాల్వ్ చేయాలనుకోండి, ax² + bx + c = 0 ఉంది కదా. దీంట్లో ఏ కామన్ తీసేద్దామండి. మొదట x² b/ax + c/a = 0. దీన్ని x² కింద రాద్దాం, +2 ఇంటూ ముందు ఇక్కడ x రాసేద్దామండి. ఇక్కడ b/a రావాలంటే మీరు ఇక్కడ ఏం వాడాలి? b/2a వాడాలండి. అలాగే ఇక్కడ b/2a వాడాను కాబట్టి దాన్ని స్క్వేర్ కింద కూడా తీసుకున్నాం. అయితే ఇది యాక్చువల్గా మన దగ్గర లేదు కదా, లేని టర్మ్ను ఒక దాన్ని రాసాం కాబట్టి మళ్ళీ దాన్ని ఎలిమినేట్ చేయాలి. అందుకే -b/2a² రాశాను. లాస్ట్లో c/a అలాగా ఉంది, అది రాయండి = 0. సో ఈ విధంగా రాసాం కదా. ఇప్పుడు ఈ మొత్తాన్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే a² + 2ab + b² ఫామ్లో ఉంది. దీన్ని a + b² అని రాయొచ్చు. అంటే x + b/2a². ఇప్పుడు ఇక్కడ దీన్ని మనం టర్మ్స్ని ఆపోజిట్ పంపించేద్దామండి. ఇది ఆపోజిట్ వెళ్ళింది అనుకోండి, b²/4a² అవుతుంది. ఇది కూడా ఆపోజిట్ వెళ్తే -c/a అవుతుంది. దీన్ని మనం సాల్వ్ చేసాం అనుకోండి, ఈ వాల్యూ మొత్తాన్ని 4a² LCM. ఇక్కడ 4a² ఎలిమినేట్ అయిపోయి ఇక్కడ b² మాత్రమే ఉంటుంది. ఇక్కడ 4a²తో మల్టిప్లై చేస్తే a క్యాన్సిల్ అయిపోయి 4a ఉంటుందండి. అంటే -4ac అనే వాల్యూ అడ్జస్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ x + b/2a² వాల్యూ b² - 4ac/4a² అని వచ్చింది. అంటే ఇప్పుడు మనకి ఏమొచ్చిందండి, x + b/2a² = b² - 4ac/ సో మనకి ఏ వాల్యూ వచ్చిందండి, 4a² అనే వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఈ స్క్వేర్ తీసి రూట్ పెడదాం. ఎప్పుడైనా కూడా అండి మ్యాథమెటిక్స్లో స్క్వేర్ తీసి రూట్ పెడితే ముందుని +or- ఖచ్చితంగా రాయాలి. ఓకే, సో ఇలా రాయండి. ఇప్పుడు రూట్ అప్లై చేసాం అనుకోండి ఇండివిజువల్గా, పైన ఉన్న దానికి b² - 4ac రూట్ అలాగ వదిలేయండి. కింద దానికి రూట్ పెడితే √4 అంటే 2, √a² అంటే a. సో ఈ విధంగా అడ్జస్ట్ అయింది. ఈ +b/2a ఉంది కదా, దాన్ని మనం అటు పంపించేద్దామండి. సో x + b/2a = +or- √b² - 4ac/2a అనే వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఈ +b/2aను అటు పంపించేసాం అనుకోండి, x = -b/2a +or- √b² - 4ac/2a. దీనికి LCM కట్టామనుకోండి, 2a LCM పైన -b +or- √b² - 4ac ఉంటుంది. ఇవి x వాల్యూస్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ +or- వచ్చింది కదా, ఒక వాల్యూ ప్లస్ తోటి ఒక వాల్యూ మైనస్ తోటి ఉంటుంది. ఒక వాల్యూ నేను ఆల్ఫా అని తీసుకుంటున్నానండి, ఇది వన్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూట్ అని అర్థమండి. ఇంకొక వాల్యూని బీటా అని తీసుకుంటున్నాను, అది మైనస్ తోటి అండి, -b - √b² - 4ac
బై 2a. ఈ రెండింటినే రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ అంటారు. అంటే మనం ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే వచ్చే రూట్స్ ఒకటిది ఒకటిది. నార్మల్గా నెంబర్లు ఉన్నాయనుకోండి, ఇప్పుడు ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 ఉంటుంది కదా. ఏ ప్లేస్లో ఏ నెంబర్ ఉందో అది ఏ ప్లేస్లోని, బి ప్లేస్లో ఏ నెంబర్ ఉందో అది బి ప్లేస్లోని, సి ప్లేస్లో ఏ నెంబర్ ఉందో అది సి ప్లేస్లోని సబ్స్టిట్యూట్ చేస్తే రూట్స్ వస్తాయి. మనం ఫ్యాక్టరైజేషన్ చేసి కూడా చెప్పొచ్చు. కాకపోతే ఇది మనకి ఫార్ములా, ఎందుకంటే ప్రతి దానికి ఫ్యాక్టర్స్ అడ్జస్ట్ అవ్వవు. సో మరి వేరే వేరే కాంప్లెక్స్ రూట్స్, ఇమాజినరీ రూట్స్ వచ్చే కేసెస్ ఇక్కడ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మనకి ఈ ఫార్ములా అయితే తెలిసి ఉండాలి. ఓకే, -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a అనేది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా అండి రూట్స్ని కాలిక్యులేట్ చేయడానికి. అయితే ఇక్కడ మనకి 2 రూట్స్ వచ్చాయి కదా, ఈ 2 రూట్స్ని కానీ మనం ఒకవేళ యాడ్ చేసినట్లయితే దాన్నే మనం ఏమంటామంటే సమ్ ఆఫ్ ది రూట్స్ అంటాం. 2 రూట్స్ని యాడ్ చేయడానికి ఈ రెండింటిని మీరు యాడ్ చేస్తే ఇది ఎలిమినేట్ అయిపోద్దండి. ఇది పాజిటివ్, ఇది నెగిటివ్ కదా. సో -b అంటే -2b అవుతుందండి. సో -2b బై 2a ఉంటుంది, 2 క్యాన్సిల్ అయిపోతే -b బై a. ఇది సమ్ ఆఫ్ ద రూట్స్కి డైరెక్ట్ ఫార్ములా అండి -b బై a అనేది. సో -b బై a అనేది ఏంటి, సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే 2 రూట్స్ కలిపితే వచ్చే వాల్యూకి డైరెక్ట్ ఫార్ములా అన్నమాట. ఓకే, అలాగే ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్, ఒకవేళ ఈ 2 రూట్స్ని ప్రొడక్ట్ చేస్తే వచ్చే వాల్యూకి డైరెక్ట్ రిజల్ట్ c బై a. మీరు ఒకవేళ చేయాలంటే ఈ రెండింటిని ప్రొడక్ట్ చేసి సింప్లిఫై చేస్తే మనకి c బై a వస్తుంది. అంటే రూట్స్కి ఫార్ములా గుర్తుండాలి, సమ్ ఆఫ్ ద రూట్స్కి ఫార్ములా గుర్తుండాలి, ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్కి ఫార్ములా గుర్తుండాలి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ ఇఫ్ ఆల్ఫా బీటా ఆర్ రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్, దెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్, ఒకవేళ రూట్స్ ఇచ్చి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాయమన్నారు అనుకోండి, రూట్స్ ఇచ్చారు, ఈక్వేషన్ రాయమన్నారు, అప్పుడు ఒక జనరలైజ్డ్ ఫార్ములా ఉంటుంది, x² - x ఇంటూ సమ్ ఆఫ్ ది రూట్స్ ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఈక్వల్ టు 0. ఈ ఫార్ములాని మీరు వాడినట్లయితే క్వాడ్రాటిక్ ఈక్వేషన్, రూట్స్ ఇచ్చి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాయడానికి ఇది వాడతారు. సో ఇక్కడ మనం బేసిక్గా నేర్చుకున్నది ఏంటి, ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్కి ఫార్ములా ఏంటది, -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఇంకేమి నేర్చుకున్నాం, 2 రూట్స్ వస్తాయని తెలుసు, ఒకటి ప్లస్ తోటి ఒకటి మైనస్ తోటి కదా. ఆ 2 రూట్స్ కలిపితే వచ్చే వాల్యూ -b బై a, 2 రూట్స్ ప్రొడక్ట్ చేస్తే వచ్చే వాల్యూ c బై a. ఒకవేళ రూట్స్ ఇచ్చి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటి అని అడిగితే ఇది మనకి రిజల్ట్ అండి. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అండి, ఇది ఎప్పుడు కూడా మీరు మర్చిపోకూడదు, ఎందుకంటే మనం ఫర్దర్గా వెళ్తుంది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్కి. సో ఈ బేసిక్గా ఏదైతే ఉందో అది మనకి బాగా అర్థం అవ్వాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకి లోపల రూట్స్ కట్టేటప్పుడు మనకు ఒక ఫార్ములా వచ్చింది కదా, ఏంటి, -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a వచ్చింది కదా. సో ఇదే కదండి రూట్స్కి కాలిక్యులేట్ చేసే ఫార్ములా. ఓకే, ఈ ఫార్ములా వచ్చింది కదా, ఈ ఫార్ములాని బేస్ చేసుకొని ఇక్కడ డెల్టా అనేది ఏంటంటే ఈ లోపల ఉన్న వాల్యూ అండి. దీన్ని ప్రత్యేకించి ఎందుకు చెప్తారంటే ఆ డెల్టా అనేదాన్ని డిస్క్రిమినెంట్ అంటారు. సో దేనికోసం ఈ డిస్క్రిమినెంట్, రూట్స్ యొక్క నేచర్. అంటే నేచర్ అంటే ఏంటి, ఎలాంటి రూట్స్ వచ్చాయి, మనం సాల్వ్ చేసిన తర్వాత నెంబర్లు వచ్చాయా, స్క్వేర్ రూట్స్లో వచ్చాయా, ఐఎల్లో వచ్చాయా, ఎలాంటి రూట్స్ వస్తాయి సాల్వ్ చేయకుండా చెప్పాలి. సాల్వ్ చేసి ఎవరైనా చెప్తారు, సాల్వ్ చేయకుండా చెప్పాలి మనం. మరి సాల్వ్ చేయకుండా చెప్పాలంటే ఖచ్చితంగా దీని మీదే డిపెండ్ అయి ఉంటుందండి. దీన్నే డిస్క్రిమినెంట్ అంటారు. ఓకే, b స్క్వేర్ మైనస్ 4ac ఏమంటారు, డిస్క్రిమినెంట్. సో దీన్ని బేస్ చేసుకొని చెప్తారు. ఎలా చెప్తారంటే ఇప్పుడు ఈ డెల్టా ఉందనుకోండి, మీరు ఇప్పుడు b వాల్యూ, a వాల్యూ, c వాల్యూ వేస్తే ఖచ్చితంగా ఏదో ఒక నెంబరే కదా వస్తుంది. ఆ నెంబర్ ఏమవ్వచ్చు, 0 అవ్వచ్చు, లేదా 0 కంటే ఎక్కువ అవ్వచ్చు, లేదా 0 కంటే తక్కువ అవ్వచ్చు. అంటే 3 కేసులు ఉన్నాయండి మనకి. సో ఫస్ట్ 0 అయ్యే కేసు చూద్దామండి. ఒకవేళ డెల్టా 0 అయితే, అంటే ఈ b స్క్వేర్ మైనస్ 4ac 0 అయితే, ఇది 0 అయిపోయింది అనుకోండి, అప్పుడు ఈ ప్లస్ ఆర్ మైనస్ మొత్తం 0 అయిపోతుంది. అంటే -b బై 2a మాత్రమే మిగులుతుంది. అంటే 2 రూట్స్ -b బై 2aలేనండి. కాబట్టి మనం ఏమని చెప్తామంటే -b బై 2a అనేది ఏంటంటే ఒక రేషనల్ నెంబర్ అది. ఓకే, ఓన్లీ రేషనల్ నెంబర్ అండి. సో ఇక్కడ ఏమని చెప్తారంటే రూట్స్కి వచ్చేటప్పటికి రేషనల్ అండ్ ఈక్వల్, రేషనల్ నెంబర్స్ వస్తాయి, ఈక్వల్ రూట్స్ వస్తాయి అండి. ఇక్కడ -b బై 2a మాత్రమే ఉంటుంది కాబట్టి వాటిని రేషనల్ నెంబర్ అంటారు. ఈక్వల్, 2 ఈక్వల్ రూట్సే వస్తాయి. ఒకవేళ డెల్టా అనేది గ్రేటర్ దెన్ 0 అయితే, అంటే ఇక్కడ 0 కంటే ఎక్కువ వచ్చింది అనుకోండి ఈ నెంబరు, అంటే లోపల ఒక పాజిటివ్ వాల్యూ వస్తుంది. మరి ఆ పాజిటివ్ వాల్యూకి 2 కేసులు ఉంటాయండి. ఏంటి ఆ 2 కేసులు అంటే, డెల్టా ఈజ్ ఏ స్క్వేర్ నెంబర్. ఒకవేళ లోపల స్క్వేర్ నెంబర్ వచ్చింది అనుకోండి, స్క్వేర్ నెంబర్ అంటే ఈ రూట్ లోపల 25, 36, 49, 64 ఇలాంటి నెంబర్లు వచ్చాయి అనుకోండి,
ఎప్పుడైతే మనకి స్క్వేర్ నెంబర్ వచ్చిందో 25 వస్తే √25 5 మళ్ళీ ఆర్డినరీ నెంబర్ అయిపోతుంది. ఎప్పుడైతే స్క్వేర్ నెంబర్ వచ్చాయో మీకు అది ఆర్డినరీ నెంబర్ కింద మారిపోయే పాసిబిలిటీ ఉంది, ఖచ్చితంగా మారిపోద్ది. సో అలా మారుతుంది కాబట్టి ఎప్పుడైతే డెల్టా అనేది స్క్వేర్ నెంబర్ అయ్యిందో అప్పుడు మనకు వచ్చే రూట్స్ ఎలా ఉంటాయంటే, ఇందులో ఫస్ట్ కేసు, సో ఇఫ్ డెల్టా ఈజ్ ఏ స్క్వేర్ నెంబర్ రూట్స్ ఆర్ రేషనల్ అండ్ అన్ఈక్వల్. రేషనల్ అండ్ అన్ఈక్వల్ రూట్స్ వస్తాయి. ఎందుకు అన్ఈక్వల్ వస్తాయి? ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఉంది, మీకు +5 ఒక కేసు -5 ఒక కేసు, మరి ఆన్సర్ మారుతుంది కదా, అందుకని అన్ఈక్వల్ రూట్స్ వస్తాయి డెల్టా స్క్వేర్ నెంబర్ అయితే. నెక్స్ట్ ఇందులో సెకండ్ కేసు ఏంటంటే డెల్టా ఈజ్ నాట్ ఏ స్క్వేర్ నెంబర్. ఒకవేళ అది స్క్వేర్ నెంబర్ కాకపోతే అప్పుడు రూట్గానే ఉండిపోద్దండి. ఎప్పుడైతే అలా రూట్లోనే ఉండిపోయిందో నెంబర్ అంటే √7, √11, √13, √45 ఇలాంటి నెంబర్లు మాట రూట్ ఉండిపోద్ది అలాగా. సో రూట్ ఉంటే వాటిని ఏమంటారంటే రూట్స్ ఆర్ ఇర్రేషనల్ నెంబర్స్ వస్తాయి. అప్పుడు మనకి అప్పుడు ఏ నెంబర్స్ వస్తాయండి? ఇర్రేషనల్ నెంబర్స్ ఎగ్జిస్ట్ అవుతాయి అన్నమాట. ఎప్పుడైతే స్క్వేర్ నెంబర్ కాదో అక్కడ వచ్చే రూట్స్ అనేవి ఇర్రేషనల్ రూట్స్ వస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ కేసు అండి, ఒకవేళ డెల్టా <0 అయితే, ఒకవేళ డెల్టా <0 అయిందనుకోండి, అప్పుడు మనం ఏమని చెప్తామంటే రూట్లో నెగిటివ్ నెంబర్ ఉండిపోద్ది. ఎప్పుడైతే రూట్లో నెగిటివ్ నెంబర్ ఉందో వాటిని ఇమేజినరీ నెంబర్స్ అంటారు లేదా కాంప్లెక్స్ నెంబర్స్ అంటారు. సో మనం ఏమని చెప్తామంటే డెల్టా <0 అయితే రూట్స్ ఆర్ ఇమేజినరీ నెంబర్స్. సో ఈ కేసెస్ అనేవి మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇవి మనకి హెల్ప్ అవుతాయి మనం కాలిక్యులేషన్స్లో కానీ ఫర్దర్గా ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు కానీ. ఈ పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఏం చెప్పుకున్నాం మనం? డెల్టా =0 అయితే రూట్స్ ఈక్వల్, >0 అయితే రెండు కేసులు స్క్వేర్ నెంబర్ అయితే ఏం చెప్తామండి? రేషనల్ అండ్ అన్ఈక్వల్. ఒకవేళ స్క్వేర్ నెంబర్ కాకపోతే ఇర్రేషనల్ నెంబర్స్, ఒకవేళ <0 అయితే ఇమేజినరీ నెంబర్స్. ఓకే, నెక్స్ట్ దానికి మూవ్ అవుదాం అండి. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ కేసుకి వచ్చేటప్పటికండి, ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి పాలినామియల్ ఈక్వేషన్కి వెళ్తున్నాం. nth డిగ్రీ పాలినామియల్ ఈక్వేషన్, ఎందుకంటే సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఉంది కదా, థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ ఉంటుంది, ఫోర్త్ డిగ్రీ ఈక్వేషన్ ఉంటుంది, ఫిఫ్త్ డిగ్రీ, అలాగా మనం వెళ్తున్న కొలది డిగ్రీ పెరుగుతూ ఉంటుంది కదండి. సో ఇప్పుడు మనం నేర్చుకుంటుంది ఏంటంటే nth డిగ్రీ ఈక్వేషన్ గురించి మాట్లాడుతున్నాను నేను ఇక్కడ. nth డిగ్రీ ఈక్వేషన్, మరి మీకు డిగ్రీ n ఉందంటే మ్యాక్సిమం అట్మోస్ట్ n రూట్స్ ఉంటాయి. ఆ రూట్సే నేను ఏమని తీసుకుంటున్నానంటే α1, α2, α3 సో ఆన్ అప్ టు αn. ఇప్పుడు మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనుకోండి 2 రూట్స్ ఉంటాయి ఆల్ఫా బీటా. క్యూబిక్ ఈక్వేషన్ అనుకోండి 3 రూట్స్ ఉంటాయి, మీకు నచ్చిన టర్మ్స్ వాడుకోవచ్చు. ఫోర్త్ డిగ్రీ బై క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనుకోండి 4 రూట్లు ఉంటాయి. అలాగే క్వింటిక్ ఈక్వేషన్ అనుకోండి 5 రూట్లు ఉంటాయి. అలాగే ఇది nth డిగ్రీ ఈక్వేషన్ అంటే n రూట్స్ ఉంటాయి మనకి ఇప్పుడు. సో ఈ n రూట్స్ ఇచ్చినప్పుడు మనం ఏం ఆలోచించాలంటే, చూడండి క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి సమ్ ఆఫ్ ద రూట్స్ రాసాం కదా, ఇక్కడ రూట్స్కి ఇవి కదా. ఫస్ట్ ఏంటంటే సిగ్మా ఆల్ఫా ఐ అంటారు. సిగ్మా ఆల్ఫా ఐ అంటే ఏంటంటే సమ్ ఆఫ్ ది రూట్స్ అని అర్థం. అంటే ఏంటి? α1 + α2 సో ఆన్ అప్ టు αn, దీన్ని సమ్ ఆఫ్ ది రూట్స్ అని చెప్తామండి. ఈ సమ్ ఆఫ్ ది రూట్స్కి ఫార్ములా ఏం వాడాలంటే, ఓకే, సమ్ ఆఫ్ ది రూట్స్కి వాడేటప్పుడు అండి మైనస్, ఇక్కడ చూడండి ఫస్ట్ ఈ స్టార్టింగ్ది కాకుండా ఈ టర్మ్ అండి, ఈ టర్మ్ రాయాలి, -a1/x⁴n కోఫిషియంట్ a0, ఇది సమ్ ఆఫ్ ది రూట్స్. తర్వాత సిగ్మా ఆల్ఫా ఐ, తర్వాత నెక్స్ట్ అండి ఆల్ఫా జే, ఇలా రెండు ప్రోడక్ట్లు ఉంటాయి అన్నమాట. అంటే α1 α2, α2 α3, α3 α4 ఇలా రాసుకుంటూ వెళ్ళిపోతే చివరిలో αn-1 αn అంటారు. అంటే ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ యొక్క సమేషన్ మాట ఇది, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ యొక్క సమేషన్ ఇది. సో ఇది తీసుకున్నాం అనుకోండి, ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ సమేషన్ తీసుకుంటే అప్పుడు మనకు వచ్చే వాల్యూ ఏమవుతుందంటే నెక్స్ట్ది ఇక్కడ కదండి ఉంది a2 రాయాలండి. a2 రాసి దాని కింద కోఫిషియంట్ a0 రాస్తారు. అలాగే నెక్స్ట్ ఇంకేం చేయొచ్చు, ఆల్ఫా ఐ, ఆల్ఫా జే, ఆల్ఫా కే, ఇలా మూడు ప్రోడక్ట్లు అన్నమాట మళ్ళీ. అప్పుడు ఏమవుతుంది α1 α2 α3, తర్వాత α2 α3 α4 ఇలా రాసుకుంటూ వెళ్ళిపోతే లాస్ట్లో αn-2 αn-1 αn. దీనికి వచ్చాం అనుకోండి నెక్స్ట్ది a2 తర్వాత ఏమొస్తుంది a3 -a3/a0. ఇలా చివరికి వచ్చేటప్పటికి ఫైనల్గా ఓన్లీ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఉంటుందండి లాస్ట్లో. దీన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తారంటే ఈ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ని, ఇది సమేషన్కి రిప్రజెంట్ చేసే సింబల్ అండి సిగ్మా అనేది, ప్రోడక్ట్కి రిప్రజెంట్ చేసేది పై, అంటే పై. సో ఆల్ఫా ఐ, ఆల్ఫా జే ఇలా సో ఆన్ అప్ టు
ఆల్ఫా ఎన్ అంటే ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ మాట, కంప్లీట్లీ ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ అండి. సో ఆల్ఫా ఐ అనే దాన్ని మనం i = 1 to n అని పెట్టేస్తే సరిపోతుందండి. i = 1 to n అంటే ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్. సో ఆల్ఫా 1 ఆల్ఫా 2 సో ఆన్ అప్ టు ఆల్ఫా n. దీనికి -1 హోల్ పవర్ ఆఫ్ n, ఎందుకంటే మనకు ఆ నెగిటివ్ ఆ పాజిటివ్ అనేది వచ్చే ఆర్డర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది రాసేసి ఇక్కడ మనం లాస్ట్ కాన్స్టెంట్ ఉంది చూసారా, అది an/a0 రాయాలి. ఈ విధంగా మనం రూట్స్ అనే వాటిని, అంటే ఇవి ఎక్కువగా ఎగ్జామ్లో ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్ ఇవి, వీటి మీదే ఎక్కువ అడుగుతారు. సో వీటికి సంబంధించి కొంచెం క్లారిటీగా చూసుకుందామండి. మనం ఆల్రెడీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రాసాం కాబట్టి క్యూబిక్ ఈక్వేషన్కి రాస్తున్నాం. a3x² క్యూబిక్ ఈక్వేషన్ కంటే ax³ bx² తర్వాత అండి cx + d = 0 ఇలా తీసుకున్నానండి. దీన్ని క్యూబిక్ ఈక్వేషన్ అంటారు. దీనికి నాకు ఎన్ని రూట్స్ ఉంటాయండి క్యూబిక్ ఈక్వేషన్ అంటే? ఆల్ఫా, బీటా, గామా. ఫస్ట్ నాకేం కావాలి? సమ్ ఆఫ్ ద రూట్స్ కావాలి. మరి సమ్ ఆఫ్ ద రూట్స్ కావాలంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా కావాలి, అంతే కదా. మరి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా కావాలంటే ఇక్కడ సెకండ్ టర్మ్ -b/a. నెక్స్ట్ ఇంకా నాకేం కావాలి? ప్రోడక్ట్, రెండు ప్రోడక్ట్, ఆల్ఫా బీటా, బీటా గామా, గామా ఆల్ఫా, ఇది కావాలి నాకు. ఇప్పుడు ఏంటవుతుంది? నెక్స్ట్ టర్మ్ c/a. తర్వాత ఇంకేం కావాలి? 3 ప్రోడక్ట్ చేసే కేసు. లాస్ట్లో కాన్స్టెంట్ ఏంటి? d/a -d/a. చూడండి, ఇది మైనస్, ఇది ప్లస్, ఇది మైనస్, ఈ విధంగా మనకి రాయడం రావాలి. నెక్స్ట్ ఒకవేళ అది బై క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి వచ్చాం అనుకోండి, ax⁴ bx³ cx² + dx + e = 0 అని తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఏంటి మనకి ఎన్ని రూట్స్ ఉంటాయి? ఆల్ఫా, బీటా, గామా, డెల్టా, 4 రూట్లు, 4th డిగ్రీ ఈక్వేషన్ కాబట్టి. ఇప్పుడు ఫస్ట్ ఏంటి? సమ్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ డెల్టా ఏం రాయాలి? -b/a, ఇదేం మారదు. తర్వాత రెండు ప్రోడక్ట్ ఆల్ఫా బీటా, బీటా గామా, గామా డెల్టా, ఓకే, డెల్టా ఆల్ఫా, ఇలా తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఏమవుద్ది? c/a. తర్వాత 3 అండి, ఆల్ఫా బీటా గామా, అలాగే ఆల్ఫా బీటా డెల్టా, నెక్స్ట్ అండి ఆల్ఫా గామా డెల్టా, తర్వాత బీటా గామా డెల్టా, 3 ప్రోడక్ట్లు అన్నమాట. 3 రూట్లు ప్రోడక్ట్లు చేసి ఆ సమ్మేషన్ తీసుకుంటున్నాం. దీన్ని మనం ఏమైనా రాస్తాం? -d/a. లాస్ట్లో ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ అన్నింటికి. ఇప్పుడు లాస్ట్లో కాన్స్టెంట్ e/a. ఈ విధంగా మనం దేనికైనా, ఎటువంటి పోలినామియల్ ఈక్వేషన్కైనా ఈ సమ్మేషన్స్, ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ని ఈజీగా రాయొచ్చు. ఇది మనకి చాలా హెల్ప్ అయ్యే రిజల్ట్స్ అండి. సో వీటిని మర్చిపోకూడదు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏదైతే జస్ట్ బేసిక్ నేర్చుకున్నామండి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ ఎలా కట్టాలి, అంతే కదా. రెండోది ఏంటంటే ఆ రూట్స్ ఫార్ములా, సమ్ ఆఫ్ ది రూట్స్ ఏంటి, ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఏంటి, నేచర్ ఆఫ్ ది రూట్స్ ఏంటి. నెక్స్ట్ ఒక పోలినామియల్ ఈక్వేషన్ ఇస్తే ఈ రూట్స్కి రిలేటెడ్గా ఏవైతే ఉన్నాయో అవన్నీ రాసుకుంటూ వచ్చాం. ఇప్పుడు జస్ట్ చిన్న క్వశ్చన్స్ చేద్దామండి, బేసిక్ క్వశ్చన్స్. సో ఇవేం అడుగుతున్నాడు? ఫైండ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ 2 - √3 and 2 + √3. అంటే రూట్స్ ఇచ్చి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అడిగారు. అప్పుడు మనం ఒక రిజల్ట్ చెప్పుకున్నాం, x² - x × ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా బీటా = 0. x² - x × ఆల్ఫా ప్లస్ బీటా అంటే 2 - √3 + 2 + √3. ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ అంటే 2 - √3 × 2 + √3 = 0. సో ఇక్కడ ఇది ఎలిమినేట్ అయిపోద్దండి. x² - 4x వస్తుంది. ఇక్కడ a + b × a - b ఉంది కదా, a² - b² అంటే 2² - √3² అని రాస్తారు, = 0. ఈ వాల్యూ రాయాలి. x² - 4x 4 - 3 అంటే 1 అండి, = 0. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఇవి రూట్స్గా ఉన్నప్పుడు ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయడం అండి. నెక్స్ట్ వన్, ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్. దీనికి రూట్స్ అడిగారండి. ఇప్పుడు మనం జనరల్గా ఫార్ములా వాడి రూట్స్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ముందు వచ్చేద్దాం. ఇది a, ఇది b, ఇది c. సో రూట్స్కి ఫార్ములా ఏమి నేర్చుకున్నాం? -b ± √b² - 4ac/2a. -b అంటే -2 అండి, ± b² అంటే 4, -4 × a ప్లేస్లో 3 రాయాలి, c ప్లేస్లో -5 రాయాలి, హోల్ డివైడెడ్ బై 2 × a అంటే 3 రాయాలి. సో -2 ± 4, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోద్ది. 4 3 = 12, 12 5 = 60, కింద 6 అండి. చూడండి ఇక్కడ -2 ± √64 వాల్యూ 8 అండి /6. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే -2 + 8/6 ఒక రూటు, -2 - 8/6 ఇంకొక రూటు. ఇదేమవుతుందండి 6/6 అంటే దీని వాల్యూ 1 ఈ రూట్. ఇక్కడ ఏమవుతుందండి -10/6 అంటే 2 5/3 ఇది రెండో రూటు.
అంటే ఏంటి, ఫార్ములా వాడి రూట్స్ కట్టావు. అయితే మనం కానీ ఫ్యాక్టరైజేషన్ అడ్జస్ట్ అవుతుంది అనుకోండి, ఫార్ములా వాడకుండా కూడా రూట్స్ కట్టవచ్చు. ఎలా అంటే చూడండి, ఈ ఈక్వేషన్ ఇచ్చాం కదా, ఏంటి ఆ ఈక్వేషన్ ఇదే కదండి. 3 × 5 చేయండి, ఎంత వచ్చింది -15. ప్రొడక్ట్ చేస్తే -15 రావాలి. ఇప్పుడు ఏమైనా రెండు నెంబర్లు మీరు అనుకోవాలి టేబుల్స్ మాట. ప్రొడక్ట్ చేస్తే -15, డిఫరెన్స్ +2 రావాలంటే +5 -3 అండి. ఖచ్చితంగా ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు డిఫరెన్సే ఆలోచించాలన్నమాట. +5 -3, 5లోంచి 3 తీస్తే 2 వస్తుందండి. సో ఇప్పుడు రూట్స్ ఏమవుతాయి తెలుసా, డైరెక్ట్గా రూట్స్ రాస్తున్నాను. ఇక్కడ ఏవైతే మీరు అడ్జస్ట్ చేసిన నెంబర్లు ఉన్నాయో వాటికి ఆపోజిట్ సైన్స్ -5 +3 రాయాలి. ఈ x² ముందు ఏ నెంబర్ ఉందో దాంతో డివైడ్ చేయాలండి. ఇలాగా చేస్తే -5/3 1. జస్ట్ అండి ఫ్యాక్టర్లు కట్టగలిగితే ఇలా డైరెక్ట్గా రాసేయచ్చు. ఫ్యాక్టర్స్ కట్టడంగాని వస్తే మనం డైరెక్ట్గా రూట్స్ అనేవి ఈజీగా రాసేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ వన్, ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్. మళ్ళీ ఒక ఈక్వేషన్ ఇచ్చారు, రూట్స్ కాలిక్యులేట్ చేయమన్నారండి. ఫార్ములా వాడచ్చు. నెక్స్ట్ నేను ఇందాక సెకండ్ అప్రోచ్ చేసాం కదా, ఈజీగా చేసింది ఫ్యాక్టర్స్ కట్టి. అలా కూడా ఏమైనా పాసిబిలిటీ ఉందేమో చూద్దామండి. ఇప్పుడు ఇది మీరు తీసుకున్నారనుకోండి, -8√3 ఈ x² ముందున్న √3తో మల్టిప్లై చేయాలి. అంటే √3 × √3 అంటే ఎంత అండి. సో √3 × √3 తీసుకున్నాం అనుకోండి మనం, లేకపోతే ఈ √3ని అలా ఉంచండి, పక్కన ఉంచండి. ఈ -8 ఉంది కదా, సో ఈ -8 అనే వాల్యూ ఏదైతే ఉందో, -8 √3 × √3 అంటే 3 కదండి, అంటే -24. సో మనకి ప్రొడక్ట్ చేస్తే మనకి ఏం రావాలి, -24 రావాలి ప్రొడక్ట్ చేస్తే. అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేశానండి. అలాగే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి డిఫరెన్స్ +10 రావాలి. ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉంటే డిఫరెన్స్ ఆలోచించాలి, ఒకవేళ ప్లస్ ఉంటే రెండు కలిపితే 10 వచ్చేలా ఆలోచించాలి. సో ఇప్పుడు ఏమని రాయొచ్చు అంటే +12 -2 అని రాయొచ్చండి. ఎప్పుడైతే మీరు +12 -2 అని రాశారో 12 - 2 10 సరిపోయింది. సో ఇప్పుడు అవి అడ్జస్ట్ చేయాలి, దానికి ఆపోజిట్ రూట్స్ రాసేయండి. దానికి ఆపోజిట్ రూట్స్ ఏంటి, రూట్స్ అంటే -12 +2 ఇవి రాసి x² ముందు ఏ నెంబర్ ఉందో దాంతో డివైడ్ చేసేయండి ఇలా. సో ఇక్కడ మనం ఇలా అడ్జస్ట్మెంట్ అయిపోయిన తర్వాత ఈ రెండు ప్రొడక్ట్ చేసాం, ఒక నెంబర్ వచ్చింది. ప్రొడక్ట్ చేస్తే ఈ నెంబర్కి ఈక్వల్ అవ్వాలి ఆ -24కి, అలాగే డిఫరెన్స్ చేస్తే +10 వచ్చేలా చూడాలి. చూస్తే ఈ వాల్యూలు వచ్చాయి, -12 +2. తర్వాత ఈ x² ముందు ఉన్న దాంతో డివైడ్ చేసాం. దీన్ని రేషనలైజింగ్ చేయాలండి. అంటే పైన కిందన √3తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ కూడా అంతేనండి, పైన కిందన √3తో మల్టిప్లై చేయండి. √3 × √3 అంటే 3 కదా, 3 4 12 అండి, -4√3. ఇక్కడ కూడా ఏమవుతుందంటే √3 × √3 అంటే 3 కదా, 2√3/3. ఇవి మనకి ఫ్యాక్టర్స్ మాట. ఈ ఈక్వేషన్ రూట్లు ఉన్నాయని కంగారు పడొద్దు, చాలా జాగ్రత్తగా చేసుకోవచ్చు. లేదు ఇంకొక ఆప్షన్ ఏంటి, ఫార్ములా వాడి చేసుకోవచ్చు. ఫార్ములా వాడి చేసినా పర్వాలేదు. నెక్స్ట్ వన్, ఇక్కడ చూడండి, ఫైండ్ ద నేచర్ ఆఫ్ ది రూట్స్. నేచర్ ఆఫ్ ది రూట్స్ నేర్చుకున్నాం కదా, దానికి ఏం కావాలి, డెల్టా కట్టాలి. డెల్టా అంటే ఏంటి, b² - 4ac కాలిక్యులేట్ చేయాలి. b అంటే ఏముంది -20, -20 హోల్ స్క్వేర్ -4 × a వాల్యూ 4, c వాల్యూ 25 అండి. ఇది 400, 25 4s, ఇది 400 అనండి, =0. అంటే ఏంటి, రూట్స్ రేషనల్ అండ్ ఈక్వల్, రేషనల్ అండ్ ఈక్వల్ రూట్స్ వచ్చినట్లు దీనికి. సో ఆ విధంగా మాట మనకి =0 వస్తే కేసు ఏంటి, >0 వస్తే ఏం చేయాలి, <0 వస్తే ఏం చేయాలి మనం నేర్చుకున్నాం కదా, దాని ప్రకారమే నేచర్ ఆఫ్ ది రూట్స్ అనేవి చెప్తారు. నెక్స్ట్ వన్, ఇఫ్ ఆల్ఫా బీటా ఆర్ ది రూట్స్ ఆఫ్ ax² + bx + c = 0. ఇలాగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఆల్ఫా బీటా రూట్స్ అంటాం. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ α² + β², α³ + β³ మనకు α² + β² వాల్యూ కావాలి, α³ + β³ వాల్యూ కూడా కాలిక్యులేట్ చేయమంటున్నాడండి. సో ఇప్పుడు ఆ రెండు వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దీనికి ఏంటంటే మనం ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏదైతే ఉందో అది తీసుకోండి. దీనికి సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే α + β, దాన్ని మనం -b/a అని రాస్తాం. ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ అంటే α β, దీన్ని c/a అని రాస్తాం. దీన్ని వాడుకొని మనం α² + β² రాయాలి. దీనికి అడ్జస్ట్ చేయాలండి ఫార్ములాని, α + β హోల్ స్క్వేర్ -2α β ఇలా రాసుకోవచ్చు. చూడండి ఇక్కడ α² + β² + 2α β వస్తుంది, అది ఇక్కడ నేను ఎలిమినేట్ చేసేస్తున్నాను. సో ఇక్కడ α + β అంటే ఎంత, -b/a కదా, -b/a హోల్ స్క్వేర్ -2 × α β అంటే ఎంత అండి, c/a. ఇది రాసుకోవాలండి. పైన ఇక్కడ రాస్తాం అనుకోండి, వీటిని -b/a హోల్ స్క్వేర్ అంటే మైనస్ పోద్దండి, b²/a² వస్తుంది. ఇక్కడ -2c/a వస్తుంది. దీన్ని మీరు సింప్లిఫై చేస్తే a² LCM b² -
2ac ఇది మనకి ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ వాల్యూ. అలాగే ఇంకేం అడిగారండి, ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ అడిగారు. సో దీన్ని చేద్దామండి. సో మనం నెక్స్ట్ ఏంటంటే ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్, ఇది రబ్ చేసేద్దామండి, ఇది రబ్ చేసి చేద్దాం. సో మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్. దీనికి కూడా మనకు ఫార్ములా ఉంటుందండి, ఆల్ఫా ప్లస్ బీటా హోల్ క్యూబ్ మైనస్ 3 ఆల్ఫా బీటా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా. ఈ ఆల్జీబ్రా ఫార్ములాస్ గుర్తుపెట్టుకొని దాన్ని బేస్ చేసుకొని చేస్తున్నాం అన్నమాట. ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏం చేయాలి, సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే మైనస్ బీ బై ఏ హోల్ క్యూబ్, మైనస్ 3 ఇంటూ ఆల్ఫా బీటా అంటే ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ సి బై ఏ, మళ్ళీ ఇక్కడ మైనస్ బీ బై ఏ. దీన్ని సింప్లిఫై చేయాలండి, మైనస్ బీ క్యూబ్ బై ఏ క్యూబ్. ఎందుకంటే పవర్ ఆడ్ నెంబర్ అయితే నెగిటివ్ అలాగే ఉండిపోద్దండి. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 3bc బై ఏ స్క్వేర్. ఎల్సిఎం కట్టామనుకోండి ఏ క్యూబ్, ఇక్కడ మైనస్ బీ క్యూబ్ ఉంటుంది, ఇక్కడ ప్లస్ 3abc ఉంటుందండి. దీన్నే మనం ఏమని రాస్తామంటే 3abc మైనస్ బీ క్యూబ్ బై ఏ క్యూబ్. ఇవే మీరు ఫార్ములాలాగా అట్లా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ప్రాబ్లమ్ సాల్వింగ్ నేర్చుకోండి. మీరు ఒక్కటేనండి, మీరు ఐఐటి జేఈ లాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు అంటే షార్ట్ కట్స్ కాదు కావాల్సింది, కాన్సెప్ట్ క్లియర్గా ఉంటే మీరు బ్రహ్మాండంగా రాస్తారండి. సో కాన్సెప్ట్ని మీరు సీరియస్గా తీసుకుంటే ది బెస్ట్ రిజల్ట్ వస్తుందండి. మీరు నేర్చుకోవడానికి ట్రై చేయండి, అంతేగాని సమ్మలు చేసేయడం కాదు. ఎప్పుడైతే మీరు నేర్చుకోవడానికి ట్రై చేశారో మీరు పీక్స్లో ఉంటారు. సో పీక్స్లో ఉండడానికే మనం ట్రై చేయాలి. అయితే మనం నెక్స్ట్ వీడియో ఏదైతే ఉందో అది మనం దేని గురించి అంటే న్యూటన్స్ థీరం గురించి అండి. ఇది మనకి జేఈ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో దీన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఆ వీడియో చేసే వరకు వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.